బిడ్డని గౌతమ్ని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? ఏమంటున్నావు అదితి? అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? నిన్న నైట్ అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది డాడ్. ఎప్పటికీ అదిగా తిరిగి రాదు. నేను ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళొస్తున్నాను. నేను మెల్లిగా బాబుకి దగ్గరైతే గౌతమ్ నాకు దగ్గర అవుతాడు. బిడ్డకి తల్లి అవసరం కాబట్టి గౌతమ్ నన్ను పెళ్లి చేసుకుంటాడు. అదితి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ గౌతమ్కి నువ్వంటే ఇష్టం లేదు. ఇప్పుడు అహల్య లేదు కాబట్టి బాబుకు దగ్గరై గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని నువ్వంటున్నావు. అసలు ఇంత కర్మేంటి నీకు? ఆ రెండో పెళ్లి వాణ్ణి కట్టుకొని నువ్వు కనని బిడ్డకి తల్లి అవ్వాల్సిన అవసరం నీకేంటి? నా గౌతమ్ కోసం నేనేమైనా చేస్తాను డాడ్. అహల్య వెళ్ళిపోవడం మంచిదైంది. నా ప్రేమ నిజమైంది కాబట్టే ఇలా జరుగుతుంది. యామిని, ఏంటిదంతా? తనేం మాట్లాడుతుందో నీకేమైనా అర్థమవుతోందా? గౌతమ్ అదితిని పెళ్లి చేసుకుంటాడు కదా అని కనీసం ఆ బాబు కోసమైనా చేసుకుంటాడు కదా. అసలు మీ ఇద్దరికీ పిచ్చి పట్టింది. ఇప్పటికిప్పుడు ఆ చిన్నబాబు అదితికి అలవాటవడం చాలా కష్టం. ఇది జరిగే పని కూడా కాదు. అయినా గౌతమ్ అహల్యను అసలు వదిలిపెట్టాడు. ఎక్కడున్నా తిరిగి తీసుకొనొస్తాడు. ఎప్పటికీ తిరిగి రాదండి. ఏ, తను రాకుండా నువ్వేమైనా చేశావా? మామ్ ఏం చేయలేదు డాడ్. తనకే తానే శాశ్వతంగా వెళ్ళిపోతున్నానని అహల్య గౌతమ్కి లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నేను రెండో పెళ్లి వాణ్ణి చేసుకుంటున్నానని, నేను తన బిడ్డకి తల్లి కాబోతున్నానని మీరేం వరి అవ్వకండి డాడ్. నాకు కావాల్సింది గౌతమ్ మాత్రమే. గౌతమ్తో నాకు పెళ్ళయ్యే వరకు ఆ బాబు మీద ప్రేమ చూపిస్తాను. వన్స్ మాకు పెళ్ళైతే వాడు ఏమైపోయినా నాకు అనవసరం. ఆ విక్రాంత్ గాడికి కూడా చెప్పండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాడిని పెళ్లి చేసుకోను. నా గౌతమే నాకు కావాలి.